రేపు సోమవారం రోజండి సిద్ధులు అలాగే పండితులు పెద్ద పెద్ద ఋషులు తెలిపిన ఒక రహస్య పరిహారం గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. రేపు సోమవారం చేయాలన్నమాట. మీకు ఎక్కడైనా వేప చెట్టు కనిపించింది అనుకోండి, మీరేంటంటే ఈ ఒక్క శక్తివంతమైన మాట లేదా మంత్రాన్ని మీరు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టును పట్టుకొని చెప్పారే అనుకోండి, అప్పుడు మీ దరిద్రం అనేది పటాపంచలవుతుంది. మీ జీవితం అనేది అపర కుబేర యోగం వైపుకి నడిపిస్తుంది అని కూడా చెప్పాలి. మీరు నిరంతరం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారా? ఎంత సంపాదించిన డబ్బు చేతిలో నిలవటం లేదా? చేతికి అంది వచ్చిన అవకాశాలు చివరి నిమిషంలో చేజారిపోతున్నాయా? ఇంట్లో కూడా ఎప్పుడు దరిద్ర భావన, అప్పుల బాధలు, మానసిక ప్రశాంతత లేకపోవటం మిమ్మల్ని వేధిస్తున్నాయా? అయితే ఈరోజు ఈ వీడియో మీకోసమేనండి. వేప చెట్టు వెనుక ఉన్న అసలైన ఆధ్యాత్మిక రహస్యం ఏమిటి? వేప చెట్టు కనిపించిన వెంటనే మనం అనాల్సిన ఈ ఒక్క మాట రహస్యమైంది ఏమిటి? అలాగే ఈ మంత్రం సోమవారం రోజున ఈ పరిహారాన్ని ఎలా ప్రారంభించాలి? ఏ సమయంలో ఈ మంత్రాన్ని జపిస్తే లక్ష్మీదేవి కటాక్షం కలిగి మీ ఇల్లు ధన కనక వస్తు వాహనాలతో తులతూగుతుందో ప్రతి ఒక్క విషయాన్నండి వివరంగా శాస్త్రోక్తకంగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీ జీవితంలో అద్భుతమైన మార్పుని మీరే స్వయంగా చూస్తారు, మీరే స్వయంగా తెచ్చుకుంటారు అని కూడా పండితులు అంటున్నారు. కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అంతేకాదండి, వీడియోని లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. అంతేకాదండి, మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. చేస్తారు కదా? ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏంటంటేనండి, మన సాంప్రదాయంలో వేప చెట్టుకి ఉన్న దైవిక శక్తి సాధారణమైనది కాదు. పురాణాల ప్రకారం ఏం చెప్పబడింది అని కనుక మనం చూసుకున్నట్టయితే, క్షీరసాగర మథనం జరిగినప్పుడు ఉత్పన్నమైన అమృత భాండం నుండి కొన్ని చుక్కలు భూమిపై పడిన ప్రదేశాల్లో వేప చెట్టు ఉద్భవించిందని నమ్ముతారు. అందుకే వేప చెట్టు ఆకులకు, వేరుకు, చివరికి దాన్ని పీల్చే గాలికి కూడా అమృత సమానమైన శక్తులు ఉంటాయి. అంతేకాకుండా వేప చెట్టుని సకల దేవతల నివాస స్థానంగా పరిగణిస్తారు. ఎలా అని అనుకుంటున్నారా? వేరు భాగంలోనేమోనండి బ్రహ్మదేవుడి స్థానం, కాండం మరియు కొమ్మల్లో విష్ణుమూర్తి శివుడి అనుగ్రహం, ఆకుల్లో సాక్షాత్ ముక్కోటి దేవతలు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, ఉగ్రరూపిణి అయిన శ్రీ రేణుక ఎల్లమ్మ, కాళికాదేవి వంటి గ్రామ దేవతల నివాసం. మీరు గమనిస్తేనండి, ఏ కటాక్షం లేని చోటు కూడా వేప చెట్టు స్వయంగా పెరుగుతుంది. దీని అర్థం ప్రకృతిలోని అపారమైన దైవిక శక్తికి ఇది ప్రతిరూపం అన్నమాట. వేప చెట్టు ఉన్న ప్రదేశంలో దుష్ట శక్తులు, నకారాత్మక తరంగాలు లేదా చెడు పూజల ప్రభావాలు అస్సలు నిలవు. నెగిటివ్ ఎనర్జీ అనేది అస్సలు ఉండదు అని కూడా చెప్పాలి అని పండితులు అంటున్నారు. ఇక చాలామంది మనం పట్టించుకోమన్నమాట. దారులలో వేప చెట్టు కనపడుతూ ఉంటుంది. మన అదృష్టం ఏంటంటేనండి, మనకి ఎక్కడ చూసినా కూడా వేప చెట్లు అనేవి కనిపిస్తూ ఉంటాయి. కొన్ని ప్రదేశాల్లో మీరు గమనించినట్టయితే అసలు ఒక వేప చెట్టు అనేది కూడా ఉండదన్నమాట. అయితే ఇలా వేప చెట్టును మనం కనపడ్డప్పుడు చూసి పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ సిద్ధులు చెప్పిన నియమం ప్రకారం అండి, మనం వేప చెట్టు కనిపించగానే మన మనసులో లేదా పెదాలపై రహస్య వాక్యాన్ని ఉచ్చరించాలి. అలాగే ఈ మంత్రాన్ని. ఇక ఈ మంత్రాలు, ఈ మాటల వెనుకున్న దైవిక రహస్యం ఏంటంటే, ఇక మీకు అద్భుతాలే జరుగుతాయని కూడా పండితులు అంటున్నారు. ఈ పరిహారాన్నండి వారంలో ఏ రోజైనా చేయొచ్చు, కానీ సోమవారం రోజు చేస్తే లభించే ఫలితం 100 రెట్లు ఎక్కువ. ఎందుకంటే సోమవారం మనసుకు కారకుడైన చంద్రుడు, అలాగే పరమశివుడికి ప్రీతికరమైన రోజు. మీరు సోమవారం ఉదయం కానీ 6 నుంచి 8 గంటల మధ్య లేదా సాయంత్రం ప్రదోష వేళ 5:30 నుంచి 6:30 తర్వాత అండి మీరు ఇలా వేప చెట్టు దగ్గర చేసుకుంటే సరిపోతుంది. తప్పకుండా మీకు ఊహించని మార్గాల ద్వారా అయితే ధన గమనం పెరుగుతుందన్నమాట. మనీ ఫ్లో అనేది దీర్ఘకాలికల అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి. వ్యాపార స్థలంలో లేదా ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. ప్రకృతి ఇచ్చిన ఈ దివ్య వృక్షాన్ని మనం ప్రార్థిస్తే చాలు, గౌరవించి అష్టైశ్వర్యాలతో కుబేరులుగా మారవచ్చు అని కూడా పండితులు అంటున్నారు. అయితే పరిహారంలోకి వెళ్ళే ముందు అసలు వేప చెట్టు యొక్క దైవిక రహస్యం అయితే ఒకటి ఉంది. అది సృష్టిలో ఎవ్వరికీ తెలియని వేప చెట్టు రహస్యం అనే చెప్పుకోవాలి అని కూడా శాస్త్రాల్లో చెప్పబడిందని పండితులు అంటున్నారు. సూర్య చంద్ర నాడి సమగమం
అంటే సృష్టిలో వేలాది చెట్లు ఉన్నప్పటికండి వేప చెట్టుకు మాత్రమే ఉన్న అత్యంత అరుదైన అద్భుతమైన దైవిక మహిమ ఏమిటో తెలుసా? శాస్త్రాల ప్రకారం వేప చెట్టు అహోరాత్ర శోషిణి మరియు త్రిగుణాత్మక శక్తి వృక్షం. సాధారణంగా ప్రతి వృక్షం పగటిపూట మాత్రమే ప్రాణవాయువుని సానుకూల శక్తిని విడుదల చేస్తుంది. కానీ వేప చెట్టు సూర్యకాంతిలోని సూర్యనాడి అంటే అగ్నితత్వాన్ని, రాత్రి వేళలో లభించే చంద్రకాంతిలోని చంద్రనాడి అంటే అమృత తత్వాన్ని సమానంగా పీల్చుకొని తన లోపల భద్రపరుచుకుంటుంది. దీని వెనుక ఉన్న అసలైన దైవిక రహస్యం ఏమిటంటే దరిద్ర శోషక శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీని అన్నమాట. మన జాతకంలో దరిద్రం లేదా పేదరికం అనేది మన శరీరంలో ఉండే నకారాత్మక తరంగాల నెగిటివ్ ఆరా వల్ల ఏర్పడుతుంది. వేప చెట్టుకున్న ప్రధాన మహిమ తన వద్దకు వచ్చి నమస్కరించినప్పుడు మనిషిలోని ఆ ఔరా అనేది ఆ క్షణంలో ప్రక్షాళన చేయగలగటం అన్నమాట. వేప చెట్టు నీడలో లేదా దాని స్పర్శలో ఉండే విద్యుత్ తరంగాలు మనిషి చుట్టూ ఉన్న దరిద్ర రేఖను ఖండిస్తాయి. అమృత బిందు ప్రభావం ఎందుకు అంటే లక్ష్మీదేవి మరియు శక్తి స్వరూపిణైన శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి వేప చెట్టు ఆకుల్లో సూక్ష్మ రూపంలో నివసిస్తారు అమ్మవార్లు. సాధారణంగా లక్ష్మీదేవి ఎక్కడైతే విష్ణుమూర్తితో పూజింపబడుతుందో అక్కడ మాత్రమే ఉంటుంది. కానీ వేప చెట్టు వద్ద లక్ష్మీదేవి స్వయంపుగా ఎవ్వరి పిలుపు లేకుండా వ్యాపించి ఉంటుంది అని కూడా మీకు తెలుసా అని పండితులు అంటున్నారు. అలాగే రహస్యమైన స్పర్శ మంత్ర మహిమండి. ఎవరైతే సోమవారం రోజున వేప చెట్టును దర్శించి దాని కాండాన్ని లేదా ఆకును తాగి మనస్ఫూర్తిగా వారి బాధను చెప్పుకుంటారో ఆ చెట్టు నుంచి వచ్చే గాలిని పీల్చుకోవటంతో పాటు ఆ మనిషి యొక్క సమస్త దరిద్రాలు, బాధలు, గ్రహ దోషాలు అన్నీ కూడా శోషించబడతాయి అంటే లాగేయబడతాయి అన్నమాట. ప్రతిఫలంగా ఆ చెట్టు విడుదల చేసే దివ్యమైన అమృత తరంగాలు ఆ వ్యక్తి శరీరంలోకి ప్రవేశించి వారి జాతకంలో ధనాకర్షణ శక్తిని 100 రెట్లు పెంచుతాయి అని కూడా మనకి ఇక్కడ పండితులు చెప్తున్నారు. ఈ పరిహారం వల్ల మీకు కలిగే దివ్య లాభాల్ని ఫలాలకి చాలా ఉన్నాయనే చెప్పుకోవాలి. జాతకంలో ఉన్న చంద్రదోషాలు తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుందండి. నిరంతరం వేధించే ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధ నుండి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారంలో ఉన్న నష్టాలన్నీ తొలగి మీకు కొత్త ధన అవకాశాలు మార్గాలైతే తెరుచుకుంటాయి. ఇంట్లో కూడా నకారాత్మక శక్తులన్నీ నశించి లక్ష్మీదేవి స్థిర నివాసంగా మీ ఇంట్లో స్థానాన్ని ఏర్పరచుకుంటుంది అన్నమాట. కాబట్టి ఈ సోమవారం మీరు అత్యంత సులువైన ఈ వేప చెట్టు పరిహారాన్ని ప్రారంభించండి. ఎందుకంటే ఇది శ్రావణ సోమవారం రెండవది కాబట్టి. మీరు ఈ విధంగా ఆచరించారనుకోండి అపర కుబేర యోగం అయితే మీకు వచ్చి తీరుతుంది అని కూడా పండితులు అంటున్నారు. మీకు ఇక ఎక్కడైతే వేప చెట్టు కనిపిస్తుందో అక్కడికి రేపు వెళ్ళిపోయండి. మళ్ళీ ఒకసారి టైమ్స్ అండి సోమవారం ఉదయం 6 నుంచి 8 గంటల లోపు లేదా సాయంత్రం ప్రదోష వేళ 5:30 నుంచి 6:30 వరకు అండి. వేప చెట్టు వద్దకు వెళ్ళి చెట్టు మొదట్లోనండి మీరు చెత్త అది ఏమన్నా ఉంటే కొద్దిగా అక్కడ క్లీన్ అనేది చేసేసుకోండి. ఎలా పడితే అలా చేయకూడదు కాబట్టి అలా చేసుకున్న తర్వాత మీరు మొదట్లో కొద్దిగా నీళ్ళని సమర్పించాలన్నమాట. సమర్పించిన తర్వాత చెట్టు కాండానికండి కొద్దిగా నీళ్ళతో అక్కడ కడిగి శుభ్రం చేసి పసుపు రాసి కుంకుమ బొట్టు అనేది పెట్టాలి. పెట్టిన తర్వాత అండి ఇప్పుడు చెప్పే రహస్య మంత్రాన్ని 11 సార్లు మనసులో చెప్పించండి. చెప్పించిన తర్వాత చెట్టు ఆకుల్ని తాకి నమస్కరించుకొని మీ కోరికని అప్పుల బాధలు తొలగిపోవాలని లేదా మీ ఆర్థిక అభివృద్ధి కలగాలని కోరుకోవాలన్నమాట. ఇప్పుడు ఆ మంత్రం ఏమిటి అన్నది బోర్డు మీద కూడా రాసి చూపిస్తామండి. మీరు అనాల్సిన ఆ దివ్య వచనం మంత్రం ఏమిటి అన్నది ఏమిటంటేనండి ఓం హ్రీం శ్రీం శీతలాయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మళ్ళీ అండి ఓం హ్రీం శ్రీం శీతలాయే నమః. ఓం శ్రీం మాత్రే నమః. ఓం హ్రీం శ్రీం శీతలాయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం హ్రీం శ్రీం శీతలాయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం హ్రీం శ్రీం శీతలాయే నమః. ఓం శ్రీ మాత్రే నమః అన్నమాట. ఇలా అనుకున్న తర్వాత మీరు చక్కగా ఈ మంత్రాన్ని ఒక 11 సార్లు లేదా ఒక 5 సార్లు మీకు వీలైతే 21 సార్లు అనుకోండి. అనుకున్న తర్వాత అండి మళ్ళీ ఈ మాటని మీరు మనసులో అనుకోండి. దీని అర్థం ఏమిటంటే
ఓం దివ్య వృక్షమా, దరిద్ర నివారిణివి నీవే, సకల ఐశ్వర్యాల ప్రదాయినివి నీవే, నా దరిద్రం తొలగించి లక్ష్మీ కటాక్షాన్ని ప్రసాదించు తల్లి అని. మళ్ళీ ఒకసారండి. ఓ దివ్య వృక్షమా, దీన్ని కూడా బోర్డు మీద రాసి చూపిస్తామండి, చూసి చెప్పేసుకోండి. ఓం దివ్య వృక్షమా, దరిద్ర నివారిణివి నీవే, సకల ఐశ్వర్య ప్రదాయినివి నీవే, నా దరిద్రం తొలగించి లక్ష్మీ కటాక్షం ప్రసాదించు తల్లి అని. ఈ మాట వెనుక ఉన్న దైవిక రహస్యం, వేప చెట్టును ఆధ్యాత్మికంగా శీతలాదేవి అని పిలుస్తారు. మీరు చెట్టు వైపు చూసి ఎప్పుడు అయినా సరేనండి, వెళ్తా వెళ్తా మీరు ఏ బస్సులోనో వెళ్తున్నారు, ఏ బండి మీదో వెళ్తున్నారు, ఏ కారులోనో వెళ్తున్నారు, ఆ చెట్టు ముందు నుంచి అలా వెళ్తున్నారు, అనుకోకుండా మీ దృష్టిలో ఆ చెట్టు కనపడ్డ ఎమ్మటే మీరు ఏం చేస్తారంటే ఆ వేప చెట్టును శీతలాదేవి అని పిలుస్తాం కదా, మీరు ఆ చెట్టు వైపు చూసి శీతలాయే నమః అని మనస్ఫూర్తిగా అండి మీరు ఒక్కసారి అనుకున్నా సరిపోతుంది. ఆ చెట్టులోని సానుకూల శక్తులు అనేవి మీ శరీరంలోని ప్రతికూల శక్తిని క్షణాల్లో లాగేసుకుంటాయి. ఇది మీ చుట్టూ ఉన్న దరిద్ర యోగాన్ని ఖండించి ధనాకర్షణ శక్తుల్ని పెంచుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు. అయితే ఇంకొక విషయం కూడా ఉందండి ఇందులో. ఇది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి కూడా. ఇప్పుడున్న రోజులలోనండి మనం ఏదైనా పని చేయాలి అనుకుంటాం, సరైన పని మీద ఎంతో నమ్మకాన్ని పెట్టుకొని వెళ్తూ ఉంటాం. చాలా మటుకు వెళ్తూ ఉంటే ఒక్కోసారి మన అదృష్టం బాగుంటే ఆ పని వెంటనే అయిపోతుంది. కాకపోతే మనం అనుకున్న నకారాత్మక శక్తులు పనిచేయటం మొదలు పెడితే ఇక ఆ పని కూడా దూరంగా వెళ్ళిపోతుందన్నమాట. అనుకున్న పని అనుకున్న టైంకి కాదు. చాలామంది ఏంటంటే కొన్ని పనులు అవుతాయి కదా అని చాలా డబ్బు పరంగా చూసుకొని దాని మీద చాలా ఇన్వెస్ట్ చేస్తారు పాపం. తర్వాత తీరా చూస్తే ఆ పని అనుకున్న టైంలో కాక మళ్ళీ పెడతారు, అప్పో సప్పో చేసి తీసుకొచ్చి. అది లేట్ అయిపోతుంది. లేట్ అయిపోయేసరికి ఇంకేమవుతుంది, వీరికి వెనక అప్పులు పెరగటం మొదలవుతుంది. వచ్చే లాభాలు కానీ అవన్నీ కానీ పక్కకి పోతాయి. మొత్తం అప్పుల పాలైపోతారు. ఆ అప్పుల్ని ఎలా తీర్చుకోవాలో తెలవదు, ఏం చేయాలో అర్థం కాదు. రోజు రోజుకి ఇంకా ఆ ప్రభావం అనేది ఆ మనిషి మీద పడి ఒక భూతంలాగా పీడించుకు తింటుందన్నమాట. అలాంటి ప్రభావాల్లో పడి ఈ రోజులలో చాలా మటుకు ఎవ్వరు కూడండి ఏ పనులు చేసినా అనుకున్న టైంకి అనుకున్నట్టయితే కంప్లీట్ చేయలేకపోతున్నారనే చెప్పాలి మనం చూస్తున్న దాని ప్రకారం సమాజంలో. ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక అడ్డంకులు ఏదో ఒక రూపంలో ఏదో ఒక విధంగా వచ్చి వారిని ఆ పనులనే వాటికి వారి పనులకి అడ్డం పడి ఆపుతూనే ఉంటాయన్నమాట. మనం ఏదైనా ఇక నుంచండి మీరు ఇట్లాంటి పరిస్థితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ అద్భుతమైన ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని చూడండి, రిజల్ట్ అయితే వస్తుంది అని కూడా పండితులు అంటున్నారు. ఎందుకంటే కొంతమందికి చెప్పి చూస్తే వాళ్ళకైతే రిజల్ట్ వచ్చిందంట. కానీ మీరు ఏది చేసినా మనస్ఫూర్తిగా నమ్మకంగా చేయాలి, అప్పుడే మనకి రిజల్ట్ అనేది వస్తుంది. ఏదో వాళ్ళు చెప్పారు ఇది చేసేసుకొని వెళ్ళిపోతే మన పని అయిపోతుంది అని అనుకోవద్దు. కంప్లీట్గా దాని మీద నమ్మకం పెట్టుకొని చేయండి. మనం ఏదైనా ముఖ్యమైన పని మీద అండి, ఉద్యోగం కావచ్చు, ఉద్యోగ పరంగా చూసుకుంటే చాలా హోప్స్ పెట్టుకుంటారు. చదువులు కాగానే పిల్లలందరూ కూడా మాకు అది వచ్చేస్తుంది, కష్టాలు తీరిపోతాయి, అది అయిపోతుంది, ఇది అయిపోతుంది అని. కానీ తీరా బయటకు వచ్చి చూస్తే అలాంటివి అసలు దాదాపు అందుబాటులోనే ఉండట్లేదు. ఇంటర్వ్యూలు అంతే, ఎంతో ఫస్ట్ క్లాస్లో ర్యాంకులు వచ్చిన వాళ్ళు కూడా ఇంటర్వ్యూల దగ్గరికి వెళ్ళేసరికి టెన్షన్ పడిపోయో లేకపోతే ఏదో ఒకటండి నెగిటివ్ ఎనర్జీ ఉండో ఏదో ఒక రకంగా అనమాట ఇంటర్వ్యూల్లో కూడా ఫెయిల్ అవుతూ జరుగుతుంది. ఇక బిజినెస్ ఒప్పందాలు కూడా అంతే అవుతున్నాయి. ఇక ఏంటంటే మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు కానీ లేదా ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్స్ రావకపోతే కానీ, ఎందుకంటే పదే పదే ఈ మాట చెప్పేదండి ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరి కుటుంబంలో ఇది ఉంది. ఏంటి ఈ సమస్యలు అనేవి ఉద్యోగ పరంగా కావచ్చు, ఇంటర్వ్యూల పరంగా కావచ్చు, వ్యాపారాల పరంగా కావచ్చు. అలాగేనండి అప్పు తిరిగి వసూలు కావటం. చాలామంది టైంకి కావాలండి అని అడుగుతారు. సరేలే పాపం వాళ్ళు అంత కష్టాల్లో ఉన్నారు కదా అనేస్తే తర్వాత అప్పు అనేది తిరిగి వసూలు కావటం అనేది జరగదనమాట. వాళ్ళ చుట్టూ తిరిగి తిరిగి విసిగి వదిలేసుకుంటున్నామండి అని చెప్పి చాలామంది బాధపడుతున్నారు. ఏమన్నా అందామంటే బాగా మనం ఏమనలేం కదండి, అది వాళ్ళకి అలసైపోయిందని కూడా అనుకుంటూ ఉంటారు. ఇక అలాగే కోర్టు పనుల కోసం కూడా అండి, ఎవరైనా కోర్టు కేసులలో వాటితో తిరుగుతూ ఉన్నప్పుడు ఇలాంటి అంటే మీరు అప్పులలో కూరుకుపోయి ఉన్న ఒకవేళ మీరు మీ బిజినెస్ కోసం ఎక్కడన్నా అప్పులు తీసుకొని లేదా హెల్త్ పరంగా కానీ ఏదో ఒక సమస్యకి అప్పు అనేది తీసుకొని ఉన్నారనుకోండి, అప్పు అనేది తీరకుండా ఎన్నేళ్ల నుంచో లాగుతూ సాగుతూ ఉంటే కనుక ఇక ఈ ముఖ్య మీద పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఈ సమస్యలన్నిటికి కలపండి
మీరు ఏం చేస్తారంటే దారిలో వేప చెట్టు కనిపించుడు కాదండి, దారిలో మనమే వెతుక్కుంటూ వెళ్ళాలన్నమాట. ఇన్ని సమస్యలు అనేవి మన చుట్టూ ఉన్నప్పుడు ఈ వేప చెట్టు అనేది కనిపిస్తే చిన్న రహస్య పరిహారం అన్నమాట. కార్యసిద్ధిని, విజయాన్ని ఇస్తుంది మీరు చేస్తే అని కూడా పండితులు చెప్తున్నారు. చేయాల్సిన విధానం అండి, స్టెప్ బై స్టెప్ చెప్తాము, క్లియర్గా వినండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఎదుర్కొంటున్న సమస్య. మనకి సమస్యకి పరిష్కారం దొరికితే బాగుండు అనుకుంటాం. తీరా దొరికినాక మనం అనుకున్న నెగిటివ్ ఎనర్జీ అనేది ఒక మాయ అండి. ఒక రకంగా చెప్పాలంటే ఆ మాయ అనేది మనని అటు ఇటు చేస్తుంది. కాబట్టి స్కిప్ చేసుకుంటూ వెళ్ళారే అనుకోండి, ఆ మాయలో పడి మీకు అర్థం కాదు, మళ్ళీ ఫలితం రాదు. కాబట్టి మీరు ఫలితం రావాలి అంటే స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. ఇక ఏంటంటే బయటకి వెళ్ళేటప్పుడు దారిలో వేప చెట్టు కనపడగానే, లేదా మీరే ఒక వేప చెట్టు దగ్గరికి ఏదైనా అత్యంత ముఖ్యమైన పని అనుకున్నప్పుడు వెళ్ళండి. వేప చెట్టు దగ్గర చక్కగా ప్రశాంతంగా నిలబడి చెప్పులు విడిచేయండి సాధ్యమైతే. ఇక ఎందుకంటే వేప చెట్టు అంటేనే దేవతా వృక్షం. మనం మన పని కావాలి అని మొక్కుకుంటున్నాం కాబట్టి చెప్పులు విడిచి వెళ్ళి మొక్కేసుకోండి. మనస్ఫూర్తిగా 2 చేతులు జోడించి నమస్కరించినాక వేప చెట్టు యొక్క ఒక చిన్న ఆకును లేదా కాండాన్నండి ఇట్లా మీ కుడి చేతి వేళ్లతో తాకాలన్నమాట. తాకి కాసేపు ఉంచాలి. ఆ తర్వాత ఏం చేస్తారంటే తాకిన వెంటనే మనసులో ఈ క్రింది మాటని 3 సార్లు అనుకోవాలండి. మళ్ళీ ఒకసారండి, వేప చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కరించుకున్నాక చిన్న ఆకుని పట్టుకోండి, లేదా కాండాన్ని మీరు కుడి చేతి వేళ్లతో తాకాలి. ఆకులు పైకి ఉన్నాయండి, అందవు అనుకుంటే కనుక వేళ్లతో తాకి, ఆ తాకిన వెంటనే మనసులో ఈ క్రింది మాటని 3 సార్లు మీరు అనుకోవాలన్నమాట. ఆ మాట వచ్చేసి ఏమిటంటే, ఓం శ్రీ శీతల దేవ్యై నమః, నా కార్యం సిద్ధం కురు స్వహా. ఓం శ్రీ శీతల దేవ్యే నమః, నా కార్యం సిద్ధం కురు స్వహా. ఓం శ్రీ శీతల దేవ్యే నమః, నా కార్యం సిద్ధం కురు స్వాహా అనమాట. లేదా ఈ మంత్రము చదివే వీలున్నోళ్ళు చదువుకోవచ్చు. అమ్మో మాకు చదవటం రాదండి అని ఎవరైనా అనుకుంటేనండి ఈ మాట కూడా అనుకోండి. అమ్మ శీతలాదేవి, నేను తలపెట్టిన ఈ పనిలో ఎలాంటి విఘ్నాలు రాకుండా విజయం లభించేలా దీవించు తల్లి. మళ్ళీ ఒకసారండి, అమ్మ శీతలాదేవి, నేను తలపెట్టిన ఈ పనిలో ఎలాంటి విఘ్నాలు రాకుండా విజయం లభించేలా దీవించు తల్లి అని. ఇలా మీరు ఏ పని మీద వెళ్తున్నారో, ఉదాహరణ అండి, నా ఉద్యోగం ఇంటర్వ్యూ సక్సెస్ కావాలి, లేదా ఆర్థిక ఇబ్బందులు తీరాలి అన్న ఆ విషయాన్ని ఒక్క క్షణం మనసులో తలుచుకొని ఇక వెనక్కి తిరిగి చూడకుండా మీ దారిన మీరు వెళ్ళిపోవాలన్నమాట. ఈ సంకల్పం, ఈ మంత్రం చెప్పుకున్న తర్వాత మీకు ఏదైతే ఉందోనండి, ఇంటర్వ్యూలు కావచ్చు, మీ బిజినెస్లో లాభాలు రావాలని కావచ్చు, ఏదైనా సరే ఆ విషయాన్ని ఒక్క క్షణం మనసులో తలుచుకొని వెనక్కి తిరిగి చూడకుండా మీరు మీ దారిని మీరు వెళ్ళిపోవాలన్నమాట. మనం ఇంట్లో నుంచి బయటికి రాగానే మనపై పడే రకరకాల నెగిటివ్ ఆలోచనలు, దృష్టి దోషాలను వేప చెట్టు తన దివ్య శక్తితో అన్నమాట పీల్చేస్తుంది. ఇక కార్య విజయం అవుతుంది. వేప చెట్టులో నివసించే శీతలాదేవి మరియు గ్రామ దేవతల అనుగ్రహం వల్ల మీరు వెళ్ళే పనిలో ఎదురయ్యే ఆటంకాలు, శత్రుభయాలన్నీ తొలగిపోతాయి. అంతేకాదు, వ్యాపారం లేదా ఆర్థిక సంబంధిత పనుల మీద వెళ్తున్నట్లయితే ఈ పరిహారం అండి లక్ష్మీ కటాక్షాన్ని అందించి ఈ పని మీకు అనుకూలంగా పూర్తయ్యేలా చేస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు. ఇప్పుడు ఈ చెప్పిన ఈ పరిహారాన్ని మీరు నమ్మకంగా చేయండి, సరిపోతుంది. దీనికి మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మన టైంని తీసుకెళ్ళి అక్కడంతా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. దేవుడండి మనకి ప్రాప్తిని ఇవ్వటానికి ఆకాశం నుంచి ఊడిపడడు, ప్రకృతి రూపంలోనే మన కళ్ళ ముందే ఉంటాడు. వేప చెట్టు కేవలం ఒక చెట్టుగా చూస్తే అది ఒక చేదు ఆకుల్ని మాత్రమే ఇస్తుంది. అదే ఒక దివ్య శక్తిగా, అమ్మవారి స్వరూపంగా భావించి భక్తితో తాకితే మీ తలరాతను మార్చి అపారమైన అష్టైశ్వర్యాల్ని ప్రసాదిస్తుంది. అదృష్టం ఎక్కడో లేదు, మన సాంప్రదాయాన్ని నమ్మి ప్రకృతిని గౌరవించడంలోనే ఉంది. సోమవారం రోజు ఈ చిన్న రహస్య పరిహారాన్ని మీరు ఆచరించండి. మీ దరిద్రాన్ని తరిమికొట్టి అపర కుబేరులుగా మారండి. ఈ దివ్య రహస్యాన్ని మీ ఒక్కరి వద్దే ఉంచుకోకుండా మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి అందరికీ షేర్ చేసి వాళ్ళకు కూడా ఒక మంచి శుభం కలగాలని కోరుకోండి. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం మళ్ళీ తిరిగి రేపు ఇంకొక వీడియోలో కలుసుకుందాం.